హాయ్ గాయ్స్, ఏంటి బిస్కెట్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? సో ఈరోజు వచ్చేసి నేను ఈ బిస్కెట్స్తోని కేక్ అయితే చేయబోతున్నాను అన్నమాట. సో అది కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో. సో దానికి మనము ఒక మిక్సీ జార్లో ఈ కేక్ని, ఈ బిస్కెట్స్ని వచ్చేసి మనం కట్ చేసుకొని ఈ బిస్కెట్స్ అన్నిటిని ఇందులో వేసుకుందాం అన్నమాట. కేక్ ఎట్లా చేయాలి మనం తీసుకుంటాం. సో ఇగో ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇవన్నీ మనం ఇందులో వేసేసుకొని దీన్ని ఇప్పుడు మనం ఒక ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకుందాం. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫైన్గా పౌడర్ అయితే చేసుకోవాలన్నమాట. సో చాలా ఫైన్ అంటే ఫైన్ అసలు. సో ఇప్పుడు దీన్ని మనము ఒక దాంట్లోకి అయితే మనము జల్లించుకొని తీసుకుందాం అన్నమాట. సో మనం ఈ పౌడర్ అంతా ఒకసారి మంచిగా చేతితోనైతే స్మాష్ చేసుకుందాము, ఎలాంటి ఉండలు అనేవి లేకుండా. సో ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా పాలను అయితే యాడ్ చేసుకుందాము. సో ఇక్కడ వచ్చేసి నేను మిల్క్ తీసుకున్నా. సో మనం ఇందులో కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటా మిక్స్ చేసుకుందాము. సో ఇందులో ఇంకొద్దిగా మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నా. సో ఇందులో ఇట్లా ఎలాంటి లంప్స్ అనేది లేకుండా చాలా మంచిగా థిక్గా కలుపుకోవాలన్నమాట. సో ఇక్కడ మిక్స్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ చూడొచ్చు ఎంత స్మూత్గా వచ్చింది అనేది. సో ఇప్పుడు ఇందులోకి మనము ఈనో యాడ్ చేసుకుందాం అనమాట. సో ఇందులోకి నేను ఒక ప్యాకెట్ ఫుల్ ఆఫ్ ఈనో అయితే యాడ్ చేసుకుంటున్నా. అండ్ కొద్దిగంత బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకుందాం. అలాగే కొద్దిగంత బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు దీని మీద మనం ఇంకొద్దిగంత పాలైతే యాడ్ చేసుకుందాము. సో ఇప్పుడు ఇదంతా మరొకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము. సో ఇప్పుడు మంచిగా మరొకసారి మంచిగా మిక్స్ అయిపోయింది టెక్స్చర్ అనేది. సో ఇప్పుడు నా దగ్గర ఓవెన్ అయితే లేదు, సో నేను గిన్నెలోనే హాట్ చేస్తున్నా. సో ఇలాంటి ఒక రౌండ్ టిఫిన్ వచ్చేసి తీసుకున్నాను అనమాట. సో దీనికి మనం ఫస్ట్ ఆయిల్ అనేది గ్రీస్ చేసుకోవాలి. సో ఇందులోకి వచ్చి నేను తినే రిఫైన్డ్ ఆయిల్ తీసుకుంటున్నా. అండ్ ఇది వచ్చేసి మొత్తానికి మనం గ్రీస్ చేసుకుంటాం. సో బటర్ పేపర్ ఉన్న వాళ్ళు బటర్ పేపర్ కూడా పెట్టుకోవచ్చు. సో నేను మొత్తానికి ఆయిల్ గ్రీస్ చేసుకున్నా, సైడ్కి కూడా మొత్తం ఎడ్జెస్ కూడా.
సో ఇది మనం ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం కొద్దిగా ఏదైనా ఒక పిండి, మైదా పిండి లేదా ఏదైనా గోధుమ పిండి లేదా వేసుకొని మనం కొద్దిగా ఈ ఎడ్జెస్ అంతా లైట్గా మనం డస్ట్ చేసుకోవాలన్నమాట. సో నేను మంచిగా ఇందులో పిండినంతా మొత్తం గ్రీస్ చేసుకున్నా. సో ఇప్పుడు మనం ఈ బ్యాటర్ వచ్చేసి మరొకసారి మిక్స్ చేసుకొని ఈ బ్యాటర్ని అంతా మనం ఇప్పుడు ఇందులోకి తీసేసుకుందాం. సో నేను బ్యాటర్ అంతా ఇందులో వేసేసుకున్నా. అండ్ ఇక్కడ నేనైతే కుక్కర్లో ఇలా ఒక చిన్న బౌల్ పెట్టేసి అండ్ మనం ఇప్పుడు కుక్కర్ని అయితే కొద్దిసేపు ఒక 5 minutes హీట్ అవ్వనిద్దాం అనమాట. హీట్ అవ్వనిచ్చి అండ్ అప్పుడు మనము దీన్ని మన బేకింగ్ కావాల్సిన కేక్ని ఇందులో వేద్దాం మనము. సో ఇప్పుడు వచ్చేసి లోపల హీట్ అయితే అయిందనమాట. అండ్ ఇందులో ఇప్పుడు మనం వచ్చేసి ఈ బేక్ చేసిన దాన్ని పెట్టి మనం మీడియంలో బేక్ చేసుకుందాము. సో అలా అయితేనే మనకి తొందరగా బేక్ అవుతుంది. మనము చాలా స్లోగా బేక్ చేసుకుంటే మాత్రం కాదన్నమాట. సో ఇప్పుడు ఇది మనం మూత పెట్టుకుందాము. సో నేనైతే కొంచెం అది ప్రాబ్లమేటిక్గా అనిపిస్తుందని చెప్పి ఇలాంటిది ప్లేట్ అయితే తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఇది క్లోజ్ చేసుకొని 25 minutes అయితే మనం బేక్ చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో చూద్దాం ఎలా వస్తుంది అనేది చూద్దాము. సో చూడొచ్చు సగం వరకు అయితే ప్రిపేర్ అయింది, ఇంకా ప్రిపేర్ అవ్వాలనుకుంటా. సో ఇప్పుడు ఇందులో మనం ఒకసారి స్టిక్ పెట్టి అయితే చూద్దాము. సో ఇంకా కాలేదు, ఇంకా టైం పడుతుంది. సో మరొకసారి చూద్దాం అనమాట. సో ఇక్కడైతే నాకు చూస్తున్నట్టుంది మొత్తానికి ప్రిపేర్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు స్టిక్ కూడా ఎలాంటిది ఏం పేస్ట్ అయితే అంటుకోలేదనమాట. సో దీని విధంగా కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఇప్పుడు మనము దీన్ని ఒక నైఫ్తో కూల్ అయిపోయిన తర్వాత, చల్లారిన తర్వాత ఒక నైఫ్తో ఇలా ఎడ్జెస్ అన్నీ మనం సపరేట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ ఇలా మూసేసి దాన్ని ఇలా రివర్స్ తిప్పేసుకొని మనం కొద్దిగా పైన ఇలా డ్యాప్ చేసుకుంటే మనకి కేక్ అనేది రిమూవ్ అయిపోతుంది చాలా మంచిగా. సో చూడవచ్చు ఇక్కడ ఎంత బాగా వచ్చింది అనేది. అండ్ ఇలా ఓవరాల్గా ఇలా ఒక 2 layers అండ్ 2 different కలర్లో వచ్చిందనమాట. సో నాకు ఇది చూస్తుంటే మన డోరేమోన్ డోరా కేక్స్ తింటుంది కదా, అదే గుర్తుకొచ్చింది నాకు చూడంగానే. అండ్ చూసారు ఎంత స్పాంజీగా అయితే ఉందో. అండ్ టేస్ట్ విషయానికి కూడా వస్తే చాలా బాగుండే. బట్ కొంచెం ఇందులో ఏంటంటే స్వీట్ అనేది కొంచెం తక్కువగా ఉంది, ఎందుకంటే నేను షుగర్ యాడ్ చేయలే కాబట్టి. సో మనం చేసేది మన పిల్లలకి హెల్తీగా ఉండాలని చెప్పేసి, సో అలాంటప్పుడు ఇంకా షుగర్ ఎందుకు యాడ్ చేసి దాన్ని ఇచ్చేయాలని చెప్పేసి నేను షుగర్ యాడ్ చేయలేదు. సో కావాలనుకుంటే మీరు ఇందులో షుగర్ యాడ్ చేసుకోవచ్చు, మీరు స్వీట్ తినాలనుకుంటే. వచ్చేసి ఆల్రెడీ పక్కనే వెయిట్ చేస్తుంది, చేస్తున్నప్పటి నుంచి అయిపోయిందా కేకా? ఎవరి బర్త్డే? సోను బర్త్డే. అది నాది. చూడొచ్చు మీరు ఎంత బాగుంది అనేది, ఎంత స్పాంజీ అనేది, చాలా స్మూత్ అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఇంట్లో మీ పిల్లల కోసం ట్రై చేయండి. చాలా సింపుల్ వేలో చేయొచ్చు మనము. సోను వావ్, సోను కేక్ తింటాంది. సోను కేక్ తిన్నది. సోను కేక్ తిన్నది. సోను కేక్ ఎట్లుంది? బాగుందా? హ్యాపీయా? ఇటు ఫోన్ వీడియోకి వెళ్ళి హ్యాపీయా? సూపర్.